యూనివర్సిటీ యువర్ హెడింగ్ టు పర్సన్స్ నవ్వుతా బయటకు వస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఫైల్ కింద పెట్టుకుని తల కింద దించుకున్నారు. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు ప్రశా యూఎస్ఏ వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి నా F1 వీసా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ షేర్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్కి అయితే మామ స్ప్రింగ్ ఇంటేక్ వచ్చాను అండ్ నా యూనివర్సిటీ వచ్చేసి రాబర్ట్ మోరిస్ యూనివర్సిటీ. అండ్ నేను వచ్చింది అయితే మాస్టర్స్కి వచ్చాను, లైక్ సైబర్ సెక్యూరిటీ కోసం వచ్చాను. సో ఓకే, సో ఇదనమాట నా బేసిక్ డీటెయిల్స్. సో ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైక్ కామెంట్లో పెట్టినా, సో ఐ కెన్ హెల్ప్ యూ అవుట్. ఫస్ట్ వచ్చేసి వీసా అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నది ఢిల్లీ బుక్ చేసుకున్నాను. సో అంతా బాగానే ఉంది అనుకునే టైంకి మా ఫ్రెండ్ విన్నీ మావ అనమాట. సో తన ఢిల్లీలో అపాయింట్మెంట్ అయితే ఉంది. ఢిల్లీ అపాయింట్మెంట్కి వెళ్ళాడు నవంబర్ 19th వెళ్ళాడు. సో నవంబర్ 19th వెళ్ళేసరికి అతనికి ఢిల్లీలో అంతా బాగానే జరిగింది. మార్నింగ్ బాగా ఫుల్ క్రౌడెడ్ అనమాట. మీకు తెలుసు కదా వీసా ఇంటర్వ్యూ ఎట్లా ఉంటుందో. సో మార్నింగ్ వచ్చేసరికి బాగా ఓవర్ క్రౌడెడ్గా ఉన్నారంట. మనోడు వెళ్ళాడు, కానీ అన్ఫార్చునేట్లీగా తనదైతే రిజెక్ట్ అయింది. ఎమోషనల్గా ఇదైపోయాను. తర్వాత మనోడు నాకు ఒక సజెషన్ ఇచ్చాడు, బెటర్ ఢిల్లీ వద్దు, ఢిల్లీలో ఎక్కువ రిజెక్షన్స్ ఉన్నాయి, ఢిల్లీ బదులు వేరే కాన్సులేట్ ఏమైనా ట్రై చేయని చెప్పాడు. సో నేను ఏం చేశానంటే వెంటనే హైదరాబాద్ కాన్సులేట్కి అయితే చేంజ్ చేశాను. హైదరాబాద్ కాన్సులేట్ చేంజ్ చేయగానే లైక్ నాకు చేంజ్ చేయాలనిపించలేదు. సో ఏదైతే జరుగుతుందో అది జరుగుతుంది అనుకుని ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకైనా మంచిది చేంజ్ చేసుకో అనేసరికి నేను కూడా చేంజ్ చేయాల్సి వచ్చింది. ఆ మూమెంట్లో నాకైతే ఏం అనిపించలేదు, బ్లైండ్గా వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిపోయాను. అది వచ్చేసి ఇంటర్వ్యూ వచ్చేసి December 5th పడింది అనమాట. బయోమెట్రిక్ వచ్చేసి December 2nd. అండ్ సో December 2nd ఏంటంటే December 3rd యాక్చువల్లీ మా ఊరి ఫెస్టివల్ అనమాట. సో ఆ ఫెస్టివల్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి నేను 5వ తారీఖు అయితే వీసా ఇంటర్వ్యూ పెట్టుకున్నాను. దాని తర్వాత 2nd హైదరాబాద్ వెళ్ళాను. నా బయోమెట్రిక్స్ అయిపోయింది. హైదరాబాద్లో మెట్రో సిటీ ఉంది కదా, హైటెక్ మెట్రో సిటీ. సో అక్కడ నా బయోమెట్రిక్స్ అయితే అయిపోయింది. అది అయిపోయిన తర్వాత అదే రోజు ఈవినింగ్ నేను రిటర్న్ బ్యాక్ వచ్చేసాను. ఈ ప్లేస్కి రాగానే లైక్ ఎంజాయ్మెంట్ చేశాను. ఆ డే ఉంది, తర్వాత డే ఉంది. సో తర్వాత 4th డే ఈవినింగ్ నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ 4:35, 6 కల్లా నేను లింగంపల్లి వెళ్ళిపోయాను. డైరెక్ట్ లింగంపల్లి వెళ్ళిపోయాను. లింగంపల్లి నుంచి నియర్ బై లైక్ మేబీ ఒక 10 kilometers అంతే అన్న. 10 కన్నా ఎక్కువ లేదు, 10 kilometers ఉంది లింగంపల్లి టు ద లాస్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ యూఎస్ కాన్సులేట్ అనమాట. మార్నింగ్ వెళ్ళగానే షాక్, లిటరల్లీ షాక్. ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసిన ఒక లెవెల్ అయితే ఆడ ఇంకో లెవెల్. ఇంతమంది అంటే లైక్ మార్నింగ్ సెషన్కి మాత్రమే దగ్గరగా ఐ హావ్ సీన్ 5,000 people, 5,000 మందిని మార్నింగ్ సెషన్కి చూసాను. మార్నింగ్ నుంచి 10, నేను యాక్చువల్లీ అక్కడికి 7:45 కల్లా వెళ్ళిపోయాను. 7:45, 8 కల్లా నా స్లాట్ వచ్చేసి 10:15 స్లాట్. సో నేనేమనుకున్నానంటే ఇట్స్ ఓకే, మేబీ సపోర్టింగ్ వాళ్ళు కూడా, ఐ మీన్ ఇప్పుడు నేను వీసా ఇంటర్వ్యూకి వెళ్ళానంటే నాతో పాటు ఖచ్చితంగా ఒక 4-5 రావచ్చు కదా, లైక్ ఫ్యామిలీ సపోర్టింగ్ ఆర్ఎల్స్ ఇంకేమన్నా ఆర్ఎల్స్ ఫ్రెండ్స్ అలా అయినా రావచ్చు. నేను అదే అనుకున్నాను. తర్వాత నేను స్లోగా రియలైజ్ అయ్యాను లైక్ ఓకే, వీళ్ళు కూడా, సో వీళ్ళకి వీసా ఇంటర్వ్యూ ఉంది. ఐ థింక్ 8:30 నుంచి అనుకుంటా స్లాట్. సో 8:30 నుంచి స్లాట్స్ అనేది మొదలైనవి. దగ్గరగా పెద్ద లైన్ ఏమో లైక్ 200-300 పీపుల్కి లైక్ ఒకే స్లాట్ టైమింగ్స్ పడుతుంది. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బయట. సో టైమింగ్స్ పెడతారు అనమాట. 8:15 స్లాట్ని 1 hour ప్రయర్గా రమ్మని, 9:15 వాళ్ళని 8:15కి లోపలికి తీసుకెళ్తారు అనమాట. సో అలా అనేది యూఎస్ కాన్సులేట్ వర్క్ అవుతుంది. నా స్లాట్ వచ్చేసి 10:15. సో నేను 9:15కి వెళ్ళి లైన్లో నిల్చున్నాము. లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తామో నిజంగా నాకు ఆ రోజు హార్ట్ అటాక్. ఎంతమంది ఇప్పుడు 100 మంది వెళ్తే 100 మందిలో పర్సన్స్ నవ్వుతా బయటకు వస్తున్నారు. మిగిలిన వాళ్ళందరూ ఫైల్ కింద పెట్టుకుని తల కింద దించుకుని నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది. నాతో పాటు నాన్న కూడా లైక్ చూస్తూ ఉన్నారనమాట. అది లిటరల్గా మోస్ట్ అంటే ఎక్కువ మంది మొత్తం ఇంకా బాధతోనే వస్తున్నారు మామ. ఇది స్ప్రింగ్ ఇంటేక్ అంటే మోస్ట్ ఆఫ్ ద రిజెక్షన్స్ అనే విన్నాను నేను కూడా. 1 lakh వీసాస్కి 60,000 వీసాస్ మాత్రం ఇచ్చాడు. కొంచెం భయం వేసి దాని తర్వాత నాకు అక్కడ పరిచయం అయింది. సో తను టీసీఎస్లో వర్క్ చేసింది అండ్ ఫస్ట్ అటెంప్ట్లో టీసీఎస్లో జాబ్ చేస్తానే అప్లై చేసింది. కానీ అప్పుడు వీసా రిజెక్ట్ అయింది. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ చేస్తాను ఇంకెందుకు అని చెప్పేసి రిజెక్ట్ చేశారంట. సో సెకండ్ టైం కూడా తను ఈసారి ఏం చేసింది, రిజైన్ చేసేసి
జాబ్ ఐ మీన్ వీసా పెట్టింది. కానీ సెకండ్ అటెంప్ట్‌కి నేను లోపలికెళ్ళాను. కానీ మా నాన్నతో మాట్లాడిందంట తన వీసా కూడా రిజెక్ట్ అయిందంట. సో, లోపలికెళ్ళాను. అక్కడ లైక్ స్నేక్ లాగా ఉంటది. 10 స్లాట్ అయితే ఇట్లా ఇక్కడ స్లాట్ అనుకోండి. ఇక్కడ లైన్‌లో నించోబెడతారు. సో, ఇక్కడ చెకింగ్ అయిపోద్దనమాట. DS-160 ఒకటి చూస్తారు. DS-160తో పాటు పాస్‌పోర్ట్ చూస్తారు. ఉందా లేదా అని. I-20 మాక్సిమం అడగరు. DS-160 అయితే పక్కాగా అడుగుతారు. ఎందుకంటే అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఇది కూడా ఒకటి. సో, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మనం ఇట్లా లోపలికెళ్తాం అనమాట. అక్కడ పాస్‌పోర్ట్‌లో మన వెనకాల ఒక స్టిక్కర్ ఏస్తారనమాట పాస్‌పోర్ట్ వెనకాల. సో, ఆ స్టిక్కర్‌నయితే చూసారనమాట. చూసాక లైక్ ఓకే. ఇతని స్లాట్ ఈ టైంకి అని చెప్పేసి ఉంటది. సో, కొంచెం ఒక 10 మీటర్స్ నడవంగానే అటు సైడు కూర్చోటానికి ఉంటది. హైదరాబాద్ కాన్సులేట్ గురించి తెలుసు. కూర్చోటానికి ఉంటది. అక్కడ స్లాట్ వైస్‌గా అంటే ఇప్పుడు ఒక్కసారిగా అందరూ ఎళ్తే హెవీ అయిపోతది. లోపల కూడా ఏమంటారు బాగా క్రౌడెడ్ ప్లేస్ అయిపోతదని చెప్పేసి ఏ స్లాట్ ఆ స్లాట్ వాళ్ళని సెపరేట్‌గా అక్కడ కూర్చోటానికి ఉంటాయన్నమాట. అక్కడ కూర్చోబెట్టారు. తర్వాత చిన్నగా ఒక్కొక్క స్లాట్‌లోని మళ్ళీ లోపలికనమాట. ఈసారి లోపలికెళ్ళేటప్పుడు ఏంటంటే మీ దగ్గర మెటల్ ఐటెమ్స్ ఆర్ ఎల్స్ ఇంకేమన్నా ఐటెమ్స్ ఉన్నాయి మొత్తం A to Z తీపిచ్చేస్తారన్నమాట. స్కానింగ్ ప్రాసెస్‌లోకి వెళ్ళేసి స్కానింగ్ నుంచి మళ్ళీ బయటకు వచ్చాక ఇంకా ఏమన్నా అన్‌వాంటెడ్ ఏమన్నా ఉంది అంటే అక్కడ చెకింగ్ చేస్తారన్నమాట. మాక్సిమం బెల్ట్ తీసుకెళ్ళడం అవాయిడ్ చేయండి. నేనైతే అదే చెప్తాను. బెల్ట్ ఆర్ ఎల్స్ ఎనీ మెటల్ ఐటెమ్స్, మెటల్ స్ట్రాప్స్ అలాంటివి అవాయిడ్ చేసేయండి. అది అయిపోగానే ఇక్కడి నుంచి మళ్ళీ అంటే ఒక రూమ్ అనమాట. ఇంత రూమ్ ఉంటది ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే. ఆ రూమ్‌లో ఐ మీన్ అట్లా డైమెన్షన్స్ ఉంటాయన్నమాట. ఆ రూమ్‌లోకి వెళ్ళేసి మనం A to Z మొత్తం చెకింగ్ జరిపోతుంది. దాని తర్వాత నుంచి మళ్ళీ ఒక స్నేక్ లిటరల్లీ ఇట్లా ఒక ఎస్ షేప్ ఎట్లా ఉంటదో అట్లా ఉంటదన్నమాట. ఎస్ షేప్ ఎట్లా ఉంటదో సో అట్లా ఉంటది. లోపల కాన్సులేట్‌లోకి అయితే ఫైనల్‌గా ఎంటర్ అయిపోగానే మళ్ళీ లోపల కూడా సేమ్ ఒక స్నేక్ ఎట్లయితే ఉంటదో సేమ్ అట్లా నించోబెడతారన్నమాట. ఎందుకంటే క్యూ అంతా స్ట్రెయిట్ ఉందనుకుంటూ పోతూ ఉంటారు. అది ఇట్లా అనుకోండి ఒక లైన్ ఫార్మేషన్‌లో వచ్చేస్తారు కాబట్టి అలా జరిగిపోయింది. అక్కడికొచ్చేసరికి లిటరల్‌గా 13 కౌంటర్ నుంచి 41 కౌంటర్ దాకా ఓపెన్ ఉన్నాయి. నేను వెళ్ళిన టైం నాకు తెలిసి 10:30 అయి ఉంటది ఎగ్జాక్ట్‌గా. 10:30 అవ్వగానే లైక్ ఒక 30 నుంచి ఒక 41 కౌంటర్స్ దాకా ఓపెన్‌లో ఉన్నాయి. ఆ కౌంటర్స్ ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ 13 నేను చూసింది ఏంటంటే 13 నుంచి 18 వరకు ఇండియన్స్ ఉన్నారు అందులో. 18 నుంచి 23 నుంచి కొంచెం దూరం లైక్ 27 అనుకోవచ్చు. నైజీరియన్స్, ఆఫ్రికన్స్ వాళ్ళు ఉన్నారు. ఐ మీన్ వాళ్ళు అమెరికన్సే కానీ ఓకే మనం ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు అట్లా ఉంటారు. తర్వాత లైక్ 8 నుంచి 40-41 దాదాపు అమెరికన్స్ ఉన్నారు. ఏంటంటే లైక్ నేను చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిజెక్షన్స్ ఈవెన్ నా ఎదురు నేను వెళ్ళి కౌంటర్ నెంబర్ నన్ను ఒక ఆమె గైడ్ చేసింది. సో నువ్వు వెళ్ళి కౌంటర్ నెంబర్ 40కి వెళ్ళని చెప్పేసి నేను కౌంటర్ నెంబర్ 40కి వెళ్ళాను. వెళ్ళాక నా ఎదురు 6 మెంబర్స్ ఉన్నారు. మళ్ళీ 6 మెంబర్స్ లో ఫస్ట్ 4 రిజెక్షన్స్. వాళ్ళంతే ఫైల్ కింద పెట్టుకొని పాస్పోర్ట్ ఐడెంటిటీ చేతిలో పట్టుకొని తీసుకెళ్ళి నాకు భయం వేసింది. అక్కడే స్టార్టింగ్ లో ఇదేంటి వచ్చి ఇక్కడే ఇరుక్కుపడ్డాను. 4 రిజెక్షన్స్ ఒకేసారి అంటే ఆ మూమెంట్ ఎట్లుంటుందో మీకే తెలియాలి. మీకే వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నా ముందు ఇంకొక ఇద్దరు ఉన్నారు. సో టోటల్ 6 అన్నా కదా. 4 రిజెక్షన్స్ అయిపోయినాయి. ఇంకో ఇద్దరు అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్లో పడింది. అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెసింగ్ అంటే ఏం లేదు నీ డాక్యుమెంట్స్ నువ్వు చెప్పే ఆన్సరు నాకు జెన్యూన్గా అనిపించట్లేదు. సో ఇంకో క్రాస్ వెరిఫికేషన్ అనమాట. సో పక్క కౌంటర్ తీసుకెళ్తారు, చెక్ చేస్తారనమాట డాక్యుమెంట్స్ అన్ని జెన్యూన్గా ఉన్నాయా లేవా అని. డాక్యుమెంట్స్ ఒకవేళ జెన్యూన్గా ఉంటే ఓకే వెళ్ళనుకోండి. ఒకవేళ డాక్యుమెంట్స్ జెన్యూన్గా లేవో రిజెక్ట్ అయిపోతుంది. సో వాళ్ళని వేరే కౌంటర్ పంపించారు. సో నాకు దాని తర్వాత సంబంధం లేదు. సో నా ముందు పర్సన్ సైడ్కి వెళ్ళిపోవాలి. నేను వీసా ఇంటర్వ్యూ చూడంగానే నాకు నవ్వు వచ్చింది నిజం. లిటరలీ ఆ నవ్వు ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. బట్ మనోడు చూడటానికి కొంచెం జేఎస్ మీకే వదిలేస్తున్నా. జేఎస్ అంటే మీరే తీసుకోండి దాన్ని ఎట్లా తీసుకుంటారు. జేఎస్ లా ఉన్నాడు అనమాట. ఉండగానే చూశాను. నాకు అనగానే కమ్ ఫార్వర్డ్ జెంటిల్మెన్ ఉన్నాడు. నేను ముందుకు వెళ్ళాను. వై ఆర్ యూ లాఫింగ్ జెంటిల్మెన్, వాట్ హ్యాపెండ్ అన్నాడు. సో లిటరలీ కొంచెం ఈ మీనింగ్ లోనే అన్నాడు. చైల్డ్హుడ్ జోక్. సో జస్ట్ ఐ గాట్ లాఫ్ అని అన్నాను. ఓకే అన్నాడు. ఓకే అనేసి పాస్ మీ యువర్ ఐడెంటిటీ అండ్ పాస్పోర్ట్ అన్నాడు. ఇచ్చేసాను. ఇట్లా ఉంటుంది ఒక గ్లాస్ ఉంటుంది. గ్లాస్ కింద టేబుల్ పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. ఇట్లా ఇచ్చేయాలి. ఐ మీన్ బాస్కెట్ ఉన్నట్టు ఉంటుంది, దాంట్లో ఇచ్చేయాలి.
చేయగానే సో ఫస్ట్ క్వశ్చన్ ఏమని అడిగాడంటే విచ్ యూనివర్సిటీ యూఆర్ హెడింగ్ టు అండ్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అన్నాను. నేనే చెప్పాను ఇట్లా యూనివర్సిటీ సో అండ్ సో ప్లే ఇది మాస్టర్స్ చేయడానికి ఈ యూనివర్సిటీకి వెళ్తున్నాను, ఇది ఇక్కడ లొకేట్ అయి ఉందని చెప్పాను. వై మాస్టర్స్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అని చెప్పాను. ఇలా సో సో అండ్ సో ఇలా వర్క్ చేశాను, ఇంటర్న్షిప్ చేశాను అండ్ కొన్ని పనులు చేస్తే నాకు దానికి స్వాక్స్ ఇచ్చారని చెప్పాను. కొంచెం ఇంప్రెస్ అయ్యాడు అనిపించింది. ఆ తర్వాత డైరెక్ట్ క్వశ్చన్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫండ్ యువర్ ఎడ్యుకేషన్ అన్నాడు. నేను లిటరల్ చెప్పాను సో మా దగ్గర సేవింగ్స్ అయితే ఉన్నాయి, సో అండ్ సో సేవింగ్స్ ఉన్నాయి అని చెప్పేసి నేను 2 seconds పాజ్ తీసుకున్నాను. ఈ లోపల ఇట్లా టైప్ చేస్తున్న ఆఫీసర్ సడన్ గా ఇట్లా లేపి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నేను చెప్తాడా అని. సో ఈ లోపల నేనేం చెప్పాను 2 seconds పాజ్ అయిపోగానే సో ఈవెన్ ఐ హ్యావ్ సెక్యూర్డ్ ఎన్ ఎడ్యుకేషన్ లోన్ ఆఫ్ సో అండ్ సో అని చెప్పాను. మళ్ళీ ఓకే నార్మల్ అయిపోయి మళ్ళీ టైప్ చేసుకుంటున్నాడు అనమాట. లిటరల్ గా వాట్ డస్ యువర్ ఫాదర్ డూ అని అడిగాడు. సో ఫాదర్ ఏం చేస్తాడంటే సో అండ్ సో బిజినెస్ ఉంది, సో అండ్ సో బిజినెస్ ఉంది కాబట్టి దీని గురించి అనేది కూడా చెప్పాను అనమాట, ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది. దానికి ఓకే అన్నాడు. ఓకే అయిన తర్వాత వాట్ ఈజ్ హిస్ యాన్యువల్ ఇన్కమ్ అన్నాడు. దాని ఇలా సో యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి ఇంత అని. సో కన్విన్స్ అయిపోయాడు మన ఆఫీసర్ కన్విన్స్ అయిపోయాక the subjects you are going to take in your first semester. నేనేం చెప్పానంటే ఆఫీసర్ ఇట్ ఈస్ 6 credit course in the first semester, so I'm going to take so and so subjects అని చెప్పి ఓకే గుడ్ టు హియర్ అన్నాడు. I'm approving your visa. You can collect your passport. You can pick up your passport in your location in 5 to 7 days అన్నాడు. అండ్ రిలాక్స్డ్ గా మామ చిరునవ్వు వేసి ఆయనతో థ్యాంక్ యూ ఆఫీసర్ అనేసి. అండ్ దీనికన్నా ముందు సో నేనైతే టైమింగ్ సెన్స్ అనేది నమ్ముతాము. ఎందుకంటే ఆ రోజు నేను వెళ్ళిన రోజు సో మ్యాక్సిమం యూఎస్ అంటే యూనో మోస్ట్ ఆఫ్ ద ఉంటాయి కదా సంథింగ్ ఫెస్టివల్స్ అలాంటివి ఉంటాయి కదా, లైక్ ఇక్కడ జరుపుకుని వెళ్ళేసి జస్ట్ విష్ చేశాను అనమాట. మార్నింగ్ వెళ్ళినప్పుడు గుడ్ మార్నింగ్ ఆఫీసర్ సో అండ్ సో హ్యాపీ సో అండ్ సో అని చెప్పాను. చెప్పగానే ఐఎమ్ ఇంప్రెస్డ్, ఐ అప్రిషియేట్ దాట్ అన్నాడు. అది అయిపోయాక సైలెంట్గా నాకు నా I-20 ఒకటి ఇచ్చాడు. I-20 నా డాక్యుమెంట్ తీసుకొని సైలెంట్గా తలదించుకొని సైలెంట్గా లిటరల్గా అక్కడ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో ఆ చెకింగ్ అయిపోవాలి ఇట్లా ఎస్ లాగా ఉంటుంది, స్నేక్ లాగా ఉంటుంది అని చెప్పేసి. అక్కడ జనాలందరూ నేను తలదించుకొని నవ్వుకోకుండా జస్ట్ సాడ్ ఫేస్ ఎట్లా అయితే పెడతారో అట్లా సాడ్ ఫేస్ పెట్టేసి చేశాను. సాడ్ ఫేస్ పెట్టేసి చేయగానే మాక్సిమం ఆఫ్ ద పీపుల్ ఏమనుకున్నారంటే మనోడి వీసా కూడా రిజెక్ట్ అయిపోయింది అని అనుకున్నారు. నేను ఆ సీన్ రీక్రియేట్ చేద్దాం అనుకున్నాను. సో చేశాను, సీన్ రీక్రియేట్ చేశాను. ఇటుకు వచ్చినప్పుడు లైక్ ఆ చెకింగ్ లో పోవాలి కదా. సో బయటకు రాగానే మళ్ళీ ఫైల్ చేతిలో పట్టుకున్నాను. వైట్ పేపర్ ఉంటుంది అది పెట్టుకొని తలదించుకొని వెళ్ళి ఆ చివరి దాకా అక్కడ బయటకు వచ్చాను. రోడ్స్ ఉన్నాయి, రోడ్ దాటాను. ఇంకా బాధతోనే ఉన్నాను. నానే అక్కడి నుంచి బాధపడుతున్నాను అన్నమాట. ఐ మీన్ అంటే వాళ్ళకి తెలియదు కదా నా వీసా అప్రూవ్ అయిందో రిజెక్ట్ అయిందని చెప్పేసి బాధపడుతున్నాను. దగ్గరికి వెళ్ళాను. ఆ ఫైల్ పక్కన పడేసాను. ఫైల్ పడేసి ఆ మూమెంట్ మీరే ఊహించేసుకోండి, మీకు వీసా అప్రూవ్ అయింది వాళ్ళే ఆ ఫాదర్ కి సన్నికి ఉండే బాండింగ్ ఇదామా నిజంగా. మేబీ అది లాస్ట్ ఆర్ దాని ముందు 2 or 3 times వీసా వచ్చిన తర్వాత మేబీ అవే చేసుకోవచ్చు అనమాట హగ్స్. లిటరల్ గా ఆ మూమెంట్ నా లైఫ్ లో దేనికోసం అయితే ఇదే వచ్చింది. సో ఆ మూమెంట్ లైక్ అందరికి A to Z రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకా తెలిసిన వాళ్ళు, మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అందరికి కాల్ చేసేసి లిటరల్లీ నాకు వీసా వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, మీరు లేకపోతే నథింగ్ అని చెప్పేసి అందరికి కాల్ చేశాను. సో వాళ్ళ ప్రేయర్స్ ఇవన్నీ ఇంకంతే ఇంకా ఆ రోజు అట్లా అయిపోయింది. వెంటనే అక్కడి నుంచి ఆటో పట్టుకొని మళ్ళీ వెళ్ళేసి లైక్ స్వీట్స్ ఎక్సెట్రా అన్ని థింగ్స్ ఏదైతే పార్టీ చేసుకోవడానికి కావాలో అన్ని థింగ్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాం. అక్కడ ఆ రోజు నైట్ ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ ఎక్కేసి ఇంటికి వెళ్ళాం, ఎంజాయ్ చేసాం. ఇది నా ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ వచ్చేసి. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. లైక్ ఏమి లేదు వాడికి ఏమనిపించాలంటే వీసా ఇంటర్వ్యూ సీరియస్గా తీసుకోవట్లేదు, ఇది కాకపోతే ఇంకో ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా ట్రైన్ చేసుకోవాలన్నమాట. కాకపోతే నువ్వు I to I కాంటాక్ట్ అనేది చేయాలి. సెకండ్ది నువ్వు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయాలి. ఫ్రేమ్డ్ ఆన్సర్స్ అయితే మ్యాక్సిమం అవాయిడ్ చేయండి లైక్ నీకు ఆ టైంలో నీకు ఎట్లా చెప్పాలనిపిస్తే అట్లా చెప్పేసి, కానీ ఒక వే నుంచి ఆ ఆన్సర్ ప్రిపేర్నెస్ అనేది ఉండాలి. అది లేకుండా అయితే సో అది కూడా నా లైఫ్లో హెల్త్ వీసా ఇంటర్వ్యూ టైంలో నా టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. ఆ టైంకి లైక్ నేను కాన్ఫిడెంట్గా చెప్పడం, I to I కాంటాక్ట్ మెయింటైన్ చేయడం. సో ఐ వాజ్ లిటరలీ హ్యాపీ అనమాట. సో ఇది నా ఫైనల్ ఇమిగ్రేషన్ వీసా ఇంటర్వ్యూ గురించి అయితే. సో నా ఇమిగ్రేషన్
ఇక్కడ ఎలా జరిగిందో ఆ వీడియో కోసం ఇంకో పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి మామ. అంటిల్ దెన్ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ మామ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు యూఎస్ఏ బ్లాగ్స్, ఆల్ టైమ్ బ్లాగ్స్ ఏవైతే యూఎస్ఏ నుంచి మీరు అడుగుతారో అవి నేనైతే చేస్తాను. సో హోప్ యూ గైస్ ఎంజాయ్ ద వీడియో. బాయ్ మామ.